హలో అండి. థర్స్‌డే రోజు మినీ వ్లాగ్ అనమాట. పిల్లలొచ్చారు. అంటే బావ వాళ్ళు కూడా వచ్చారనమాట. అక్క వాళ్ళు ముందుగానే వచ్చారు. పిల్లలున్నారు ఇద్దరు చిన్న పిల్లలే. చూడ్డానికి బయటికెళ్ళాలి అని చెప్తుంటే మేమైతే స్నో వరల్డ్ వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. అయితే ఈవినింగ్ టైం వెళ్ళామండి. ఒక 3:00 అలా బయలుదేరాము. అక్కడికైతే 5కి అయితే మాకు లోపలికి పంపించారు. చాలా మంచిగా అనిపించింది. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్‌లో పిల్లల్ని ఇంట్లో పెట్టేస్తే అస్సలు ఒప్పుకోవట్లేదండి. బయటికి తీసుకెళ్ళాలని చెప్తారనమాట. నేనైతే ముందుగా నా గురించి చెప్పుకోవాలి ఇక్కడ. ఫస్ట్ అయితే మంచిగానే ఉంటదండి. నేను వెళ్ళేటప్పుడు లుక్ తర్వాత రాను 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 చాలా డల్ అయిపోతాననమాట. నాకు నిజంగా బయటికెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. ఎంతసేపు నా కన్నయ్యని చూసుకోవాలి, వాడికి తినిపియాలి, వంట చేయాలి అదే ఉంటది నాకు ఎక్కువగా. వాడినైతే స్నో వరల్డ్‌లో తీసుకెళ్ళాము. ఆ మఫ్లర్ అంతా కట్టాము కదా! ఎంత క్యూట్ అనిపిస్తున్నాడో అసలు. చాలా మంచిగా అనిపించింది. కానీ వాడు ఆడుకోవడానికి అంత కంఫర్ట్‌గా లేదు డ్రెస్సు అవంతా. వాడక్కడ కొంచెం స్నో అవంతా ఉంటది కదా! నడవడానికి కూడా రావట్లేదు. వాడికి అంత అలా నడవడం కూడా అలవాటు లేదు కదా! కొంచెం ఇబ్బంది పడ్డాడనమాట. మేము కూడా అంత చలిలో అవసరం లేదని చెప్పేసి నేను మా హస్బెండ్ కాసేపు జస్ట్ 5 మినిట్స్ కూడా ఉండలేదనమాట. బయటకైతే వచ్చేసాం వాడిని తీసేసుకొని. ఇంకా మా వాళ్ళు చెప్పనవసరం లేదండి. లోపల బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నామని చెప్పేసి బయటకొచ్చి నాకు తెగ చెప్పేశారనమాట. అరే! నేనే ఇంత దూరం వచ్చేసి ఇంత అమౌంట్ కట్టి ఇంకా ఎంజాయ్ చేయలేదని అనుకున్నాం కానీ పర్లేదండి. నాకు అలా ఏమి ఉండదనమాట. నేను కొంచెం పీస్‌ఫుల్‌గానే ఉండాలి. నాకు ఇల్లే ప్రపంచం ఉండాలనే టైప్ అనమాట నేను. ఇక్కడ కన్నయ్యని బయటికి తీసుకొచ్చి ఇంకా ఫ్రెంచ్ కావాలని అడిగిండండి. అక్కడ ఫుడ్ ఏం బాలేదు. మీరు వెళ్తే ఖచ్చితంగా పిల్లలకి స్నాక్స్ తీసుకెళ్ళండి. ఒకవేళ వెళ్ళిన వాళ్ళు కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇక్కడైతే మా కన్నయ్యగా తింటున్నాడు. అంతలోపులు వాడి అన్నయ్య అయితే వచ్చేసాడనమాట. ఎంత ప్యాంపరింగ్ చేస్తున్నాడో అంత కాసేపటికి వాడు చాలా మిస్ అయిపోయాడనమాట వాడిని. జయాన్స్ అని తిరుగుతూనే ఉంటాడు. అది చూసేసిన తర్వాత జంగిల్ థీము ఇంకా ఇదేదో మిర్రర్స్ అవంతా ఉన్నాయన్నమాట. కాసేపు అక్కడ చూసాము. ఎటు చూసినా అవే మేమే కనిపిస్తున్నాము. కొంచెం ఇబ్బందిగా అనిపించేసరికి బయటకైతే వచ్చేసామన్నమాట. ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే నెక్స్ట్ బిర్లా మందిర్కి అయితే వెళ్ళామన్నమాట. పిల్లలు అసలు బిర్లా మందిర్కి వద్దు ఇంకా వేరే వాటికి వెళ్దాం అని చెప్పేసి అన్నారు. కానీ ఇంకా వాళ్ళని తీసుకొని ఇంకా నైట్ అయిపోయింది. ఫుడ్ అయితే తినేసి వచ్చేసాము. ఈ వీడియో ఇంతే అండి. ఇష్టం